హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. వృషకర్మ రిలీజ్ డేట్ ఎప్పుడు, ఏక 47 అప్డేట్ ఏంటి, చెన్నై లవ్ స్టోరీ బిజినెస్ ఎంత, పారడైజ్ టీజర్ ఎప్పుడు అండ్ వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి ఎవరో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా లెనిన్ విషయానికి వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర 13 డేస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ ఫిల్మ్ తెలుగు స్టేట్స్ లో 10 రోజుల పాటు కోటికి తగ్గని షేర్ ని కలెక్ట్ చేస్తూ అఖిల్ కెరీర్ లో ఒక రికార్డ్ అయితే తీసుకురాగా నిన్న వాల్వేడిగా 50 లక్షల వరకు షేర్ అండ్ 1 crore మాత్రమే గ్రాస్ కలెక్ట్ చేయగలిగింది. అండ్ దాంతో వాల్వేడిగా 36.5 కోట్ల షేర్ 67.5 కోట్ల వరకు గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఈ వీకెండ్ ఏమైనా గ్రోత్ చూపెడితే 70 కోట్ల గ్రాస్ అయితే అచీవ్ అవ్వచ్చు. చూడాలి ఫుల్ లో ఎంతవరకు వెళ్తుందో. ఇక ది ఒడిసీ విషయానికి వస్తే 6 డేస్ రన్ కంప్లీట్ చేసుకున్న ఈ ఫిల్మ్ 6వ రోజు ఇండియాలో 7.8 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయడంతో ఇప్పటివరకు ఇండియాలో 84 కోట్ల నెట్ 100 కోట్ల వరకు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. వర్కింగ్ డేస్ లో హోల్డ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మరి వీకెండ్ లో గ్రోత్ చూపించిందంటే ఈజీగా 150 కోట్ల మార్క్ అయితే ఈ వీకెండ్ కి అందుకుంటుంది. బట్ 200 కోట్లకి వెళ్తుందో లేదో చూడాలి. జాంబీ రెడ్డి 2 నాన్ థియేట్రికల్ బిజినెస్ 45 నుంచి 50 కోట్ల మధ్య జరగబోతుందని టాక్. సినిమా షూటింగ్ కంప్లీట్ కాకుండానే బిజినెస్ ఈ రేంజ్ లో జరుగుతుందంటే రీజన్ తేజ సజ్జా క్రియేట్ చేసుకున్న గుడ్ విల్ అనే చెప్పాలి. అండ్ ఈ సినిమాకే కాకుండా మిరై 2కి కూడా ఓటీటీలో మంచి క్రేజ్ అయితే ఉంది. ప్రజెంట్ నాని సినిమాల రేంజ్ లో బిజినెస్ ఎవరికైనా జరుగుతుందంటే కేవలం తేజకనే చెప్పాలి. ఇక వృషకర్మ అప్డేట్ ఏంటి, ఇప్పుడు రిలీజ్ అవుతుంది అంటే షూటింగ్ అయితే లాస్ట్ స్టేజ్ లో ఉండగా జూలై 30 లాస్ట్ షెడ్యూల్ అయితే స్టార్ట్ కానుంది. ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో చైతన్య అయితే షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు. సెప్టెంబర్ కి అన్ని ఫినిష్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయబోతుంది ఈ ఫిల్మ్. ప్రజెంట్ వీళ్ళు అనుకునే రిలీజ్ డేట్ అయితే December 24th. తెలుగు సినిమాల పరంగా చూసుకుంటే అప్పుడు పెద్దగా పోటీ ఉండకపోవచ్చు. బట్ ఇంగ్లీష్ మూవీస్ అండ్ హిందీ సినిమాలు రిలీజ్ అవుతుండడంతో ఓవర్సీస్ లో మార్కెట్ అయితే కాస్త దెబ్బ పడచ్చు. ఇక ఆదర్శ కుటుంబం విషయానికి వస్తే సినిమా పోస్ట్ పోన్ అవుతుందని, రీషూట్లు జరుగుతున్నాయని చాలా రూమర్స్ అయితే బయటకు వస్తున్నాయి. బట్ అదేది ఫ్యాక్ట్ కాదు. సినిమాకి సంబంధించి ఇంకా ఒక సాంగ్ అండ్ 15 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉండగా తర్వాత ఏవో ప్యాచ్ వర్క్స్ మాత్రమే ఉంటాయి. అండ్ త్వరగా ఈ సినిమాని కంప్లీట్ చేసుకుని అనిల్ రావుపూడి సినిమాకి షిఫ్ట్ కొట్టబోతున్నాడు వెంకీ మామ. సో 2 సినిమాలు అనుకున్న టైంకే రిలీజ్ కాబోతున్నాయి. నేచురల్ స్టార్ నాని అప్కమింగ్ ఫిల్మ్ పారడైజ్ సినిమా థియేట్రికల్ గా 100 కోట్లు, నాన్ థియేట్రికల్ గా 100 కోట్ల బిజినెస్ జరుపుతూ ఉండడంతో వాల్వేడిగా 200 కోట్ల మార్క్ అయితే దాటబోతుంది. అయితే పెద్ద సినిమాలాగా డిలే అయ్యే కొద్ది హైప్ అనేది డ్రాప్ అవ్వకుండా ఉండడానికి త్వరలో ఒక టీజర్ అయితే రెడీ చేస్తున్నారు. ఇప్పటికే టీజర్ కట్ అనేది రెడీ అవగా దీనికి సంబంధించి అప్డేట్ అయితే త్వరలోనే రాబోతుంది. ఈ టీజర్ వచ్చిన తర్వాత హైప్ డబుల్ అవడమో లేకపోతే ఉన్నది పోవడమో ఏదోటి జరగాల్సిందే. చూడాలి ఎప్పుడు రిలీజ్ చేస్తారో. ఇక చెన్నై లవ్ స్టోరీ విషయానికి వస్తే కిరణ్ బోరం కెరీర్లోనే ఫస్ట్ టైం 15 కోట్ల బిజినెస్ జరిగిందని చెప్పొచ్చు. ఇందులో ఆంధ్ర నుంచే 7 కోట్ల వరకు బిజినెస్ జరక్క నైజంలో కొన్ని చోట్ల ఓన్ గానే రిలీజ్ చేసుకున్నారు. అండ్ దాని వాల్యూడ్ బిజినెస్ 6 కోట్ల రేంజ్ లో ఉంది. సో తెలుగు స్టేట్స్ లో 13 కోట్ల బిజినెస్ అందుకున్న ఈ ఫిల్మ్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో 2.2 కోట్ల బిజినెస్ జరపడంతో వాల్వేడిగా 15.2 కోట్ల బిజినెస్ తో బరిలోకి దిగింది. అంటే 16 కోట్ల బ్రేక్ టార్గెట్ తో రేపు రిలీజ్ కాబోతుంది ఈ సినిమా. ఒకవేళ బిజినెస్ కాస్త అటు ఇటు అయినా కూడా సినిమా హిట్ అనిపించుకోవాలంటే 30 కోట్ల గ్రాస్ అయితే ఖచ్చితంగా అవసరం. ఇక 40 కోట్లు కొడితే సూపర్ హిట్, 50 కోట్లు కొడితే బ్లాక్ బస్టర్ అని చెప్పాల్సిందే. కా సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పటికీ కూడా ప్రొడ్యూసర్స్ కి అయితే ఏం మిగలలేదని ఓపెన్ గానే చెప్తున్నారు. చూడాలి ఈ సినిమా ఎలా ఓపెన్ అయ్యి ఎలా ఎండ్ అవుతుందో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇవే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. జననాయకన్ చెన్నై లవ్ స్టోరీ డే 1 ఎంత నంబర్స్ పెడతాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. జననాయకన్ డే 1 రిపోర్ట్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.